బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మందుబాబు వీరంగం సృష్టించాడు. అతడు మద్యం మత్తులో తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది గుర్తించే లోపే ఆలయం గోడ దూకి లోపలికి వెళ్లాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. అతన్ని గోపురం పైనుంచి కిందికి దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది 3 గంటలు శ్రమించారు. ఇక తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందినటువంటి తిరుపతి అనే వ్యక్తి మద్యం తాగి తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ కళ్లు కప్పి మహాద్వారం లోపలికి వెళ్లి ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతన్ని దించేందుకు ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల తర్వాత నిందితుడు నిచ్చెనపై నుంచి కిందకు దిగాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సల్ పేర్కొన్నారు.